వారి దశాబ్దాల కళ నెరవేరింది. తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి కోరిక సాకారమైంది. ఎత్తైన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు, అగాధాలను తలపించే లోయలు, కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు, ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించాయి. నడకదారి నిర్మాణం కూడా కష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల శ్రమతో ఇంజనీర్లు అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకి ఎక్కింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కిలోమీటర్లు. కానీ దీని నిర్మాణానికి అయిన ఖర్చు 8,071 కోట్లు. ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి ఉండటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. 2 కొండల మధ్య అగాధంలా లోయలున్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. రైలు కారిడార్లో 31% నిడివి సొరంగాలతోనే ఉంది. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నెంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కిలోమీటర్లు. మొత్తం కారిడార్ నిడివిలో వీటి విలువ వాటా 23%. 54% రైల్వే లైన్ను వంతెనలను సొరంగాలతోనే ఉంటాయి. మరోవైపు దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. 6 రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ మిజోరాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరాం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా 3 రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది.
ఐజోల్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరంగ స్టేషన్ నుంచి ఇక 4 రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒకరోజు ఢిల్లీకి, కోల్కతాకు, వారంలో 3 రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగొచ్చి సామాన్యులకు ఊరట లభించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ మౌనిక, ప్రధానంగా ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతా ఉంది. ప్రధానంగా దాదాపు 52 కిలోమీటర్ల మేర రైలు మార్గం మిజోరంకు రాబోతా ఉంది. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రారంభిస్తారు. ప్రధానంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా మిజోరం రాష్ట్రానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడం, రైల్వే కనెక్టివిటీని కూడా అటు బైరంగి నుంచి సైరంగ్ వరకు కూడా ఈ యొక్క కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉంటూ వస్తున్నటువంటి ప్రాజెక్టు 1999లో ఈ యొక్క ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత వాయిదాలు పడుతూ వచ్చినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత 2016లో ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొంత వర్కౌట్ జరిగింది. ఆ తర్వాత కూడా కొంత పెండింగ్ పడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం 2009-10లో కూడా అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏరియల్ వ్యూ చేసింది. ఆ తర్వాత అనేక పరిశోధనలు కూడా చేసిన తర్వాత ఈ యొక్క జాతీయ ప్రాజెక్టుగా కూడా దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా కొనసాగినటువంటి పనులు 2014-15లో భూసేకరణ పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 2015-16 నాటికి కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దాదాపు ఇప్పుడు నిర్మించినటువంటి రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే అత్యంత రిస్క్ అయినటువంటి ప్రాజెక్టుగా చెప్పుకోవాలి. ఆ మిగతా ఏరియాలో సాధారణ రైల్వే మార్గం నిర్మించాలంటే 1 కిలోమీటర్కు 13 కోట్ల నుంచి 15 కోట్ల మేర నిధులు ఖర్చు అవుతాయి. అయితే ఈ యొక్క ప్రాజెక్టు టేకప్ చేసిన తర్వాత కేవలం 2,500 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు అంచనా వేశారు. ఆ తర్వాత పూర్తయ్యే నాటికి 8,071 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రధానంగా కూడా ఇతర ఏరియాల్లో గనక ఈ యొక్క రైల్వే ప్రాజెక్టులు చేపడితే గనక 13 నుంచి 15 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్కు ఖర్చు అయితే ఇది 10 రెట్ల 10 ఎక్కువగా ఖర్చు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మిజోరం ప్రాంతంలో అటు మిజోరం రాజధానిగా ఉన్నటువంటి ఈ ఇజ్వాల్లో కూడా ఎత్తైన కొండలు, గుట్టలు, వందలాది గుట్టలు, ఎత్తైనటువంటి పర్వతాల మధ్య ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. అక్కడే జనావాసం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక సమాంతరమైనటువంటి భూమార్గం ఉండదు. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ చేయాలంటేనే కూడా పూర్తి స్థాయిలో ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైల్వే కారిడార్ను తీసుకురావడం, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టడం వల్లనే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు పూర్తయినట్టు మనకు స్పష్టమవుతా ఉంది. దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యొక్క ప్రాజెక్టు ఉండగా దాదాపు వందలాది పర్వతాల మీది నుంచి అంతే ఎత్తు దాదాపు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క టవర్లు ఏదైతే ఉంటుందో దాని కన్నా ఎత్తైనటువంటి
టవర్ల పైన నుంచి కూడా ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ ఉండబోతా ఉంది. దాదాపు ఇందులో వందలాది సంఖ్యలో కూడా ఇందులో బ్రిడ్జెస్ నిర్మించడం కావచ్చు. మరోవైపు ఇందులో దాదాపు 55 ప్రధాన వంతెనలు ఉండగా బ్రిడ్జెస్ ఉండగా 87 స్మాల్ బ్రిడ్జెస్ కూడా నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 196 బ్రిడ్జెస్ ఇందులో నిర్మించడం జరిగింది. ఒక ఇంజనీరింగ్ వండర్గా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం మిజోరంగా ఉంది. ఆ పూర్తి స్థాయిలో వందలాది ఈ యొక్క పర్వతాల ఎత్తు మీద నుంచి ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో మరికొన్ని ఏరియాల్లో కూడా ఆ పర్వతాలను చీల్చుకుంటూ మధ్యలో సొరంగ మార్గం గుండా కూడా ఈ యొక్క రైల్వే లైన్ డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మిజోరంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిత్యావసర సరుకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి సరుకులు కూడా వాటి ధరలు అమాంతం ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి. అయితే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు రావడం ద్వారా ఇతర మార్గాల నుంచి సరుకులు ఆయా ప్రాంతానికి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర సామాగ్రి ధరలు కూడా కొంత దిగువ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు టూరిజం కూడా మరింత పెరగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసేందుకు మిజోరం ప్రాంతానికి భారీగా వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పౌరులకు పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగాల కల్పన జరిగేటటువంటి అవకాశం ఉంది. టూరిజం కూడా మరింత పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రాజెక్టును బైరాగి స్టేషన్ నుంచి పూర్తి స్థాయిలో 4 ప్రధానమైనటువంటి నగరాలను కూడా తాకుతూ ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హడ్డోకి, మరోవైపు కౌన్పూర్, మాల్యాంగ్ నుంచి చివరికి సైరంగ్ వరకు కూడా ఈ యొక్క రైల్వే టర్మినల్ పూర్తి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 4 భాగాలుగా విభజించి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఇందులో దాదాపు 25% పైగా భారీ ఎత్తైనటువంటి వంతెనలు, మరోవైపు దాదాపు 54%గా పూర్తి స్థాయిలో అటు ఉన్నటువంటి సొరంగ మార్గాల ద్వారా కూడా ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్టును టేకప్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రేపు ఉదయం 10 గంటల నుంచి, ఈ శనివారం ఉదయం 10 గంటల నుంచి 2 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేయబోతా ఉన్నారు. దాదాపు 71,850 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ప్రధానంగా అటు మిజోరం, పశ్చిమ బెంగాల్, అస్సాం వీటితో పాటుగానే బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, పర్యటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అటు మణిపూర్లో చెలరేగుతున్నటువంటి హింసాత్మక ఘటనల తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్కు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేయబోతా ఉన్నారు. ఇది కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ దశాబ్దాల మిజోరం ప్రజల యొక్క కళ నెరవేరబోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అక్కడ ఎత్తైనటువంటి శిఖరాలు కావచ్చు, అదేవిధంగా పర్వతాలు ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఉన్నటువంటి ప్రకృతి అరణ్యాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం కూడా భిన్నంగా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అయితే ఈ నేపథ్యంలో కూడా భారీగా ఈ యొక్క దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత మిజోరం ప్రజల యొక్క కళ నెరవేరబోతా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా కూడా 52 కిలోమీటర్ల దూరం ప్రజలు ప్రయాణించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో ట్రైన్ కూత వినడమే తప్ప అక్కడ ట్రైన్ మార్గం లేదు, రైలు మార్గం లేకపోవడంతో కూడా ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. అక్కడ పెద్ద భవనాలు నిర్మించాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ల సాహసోపేతమైనటువంటి వర్క్ కావచ్చు, అదేవిధంగా వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ యొక్క రైల్వే బ్రిడ్జు నిర్మాణంలో వారి యొక్క పాత్ర ఎనలేనిది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క 2,500 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి
ఈ యొక్క రైల్వే స్టేషన్ రైల్వే ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ రైల్వే ప్రాజెక్టులో దాదాపు 1999 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు అంచనా వ్యయం 2500 కోట్లు కాగా ప్రస్తుతం వ్యయం 8071 కోట్ల రూపాయలకు చేరింది. పూర్తి స్థాయిలో కూడా మిజోరం ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అదేవిధంగా అక్కడికి చేరుకునేటటువంటి సామాగ్రి ధరలు కూడా అమాంతం ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ ద్వారా కూడా అమాంతం ఆ యొక్క ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు అక్కడ ప్రకృతి అత్యంత అందంగా సౌందర్యంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో జలపాతాలు కావచ్చు, పచ్చని ప్రకృతి కూడా ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అనేక ప్రాంతాల నుంచి, అనేక పట్టణ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చేరుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. దాని ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి మిజోరం ప్రజలకు ఉద్యోగ అవకాశాల వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడ నిర్మించినటువంటి రైల్వే ప్రాజెక్టు ద్వారా ఢిల్లీకి వారానికి ఒకసారి ఈ యొక్క ఎక్స్ప్రెస్ వే ఉండబోతా ఉంది, ఎక్స్ప్రెస్ రైలు ఉండబోతా ఉంది. మరోవైపు కలకత్తాకు కూడా వారంలో 3 సార్లు కనెక్టివిటీ రైలు, ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉండబోతా ఉంది. ఇదే విధంగా వివిధ రాష్ట్రాలకు కనెక్టివిటీ కూడా మిజోరం ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. రేపు మిజోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేశారు. పర్యటన చేసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.